సీఎం టుడే. వైసీపీ నేతలను కేసులు జైళ్లు ఆపలేవని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నారు. టీడీపీ నేతలు చేసే దోపిడీ మీద భవిష్యత్తులో విచారణ ఉంటుంది. తప్పు చేయలేదు, బెయిల్ ఇవ్వమని కోరాను తప్ప ఆరోగ్యం బాగోలేదని ఎప్పుడూ బెయిల్ అడగలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మా పంతా కొనసాగుతూనే ఉంటుంది, ఎక్కడ ఉన్నా మా పోరాటం ఆగదు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నన్ను జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదు, ఆరోగ్యంగానే ఉన్నా, మానసికంగా ధైర్యంగా ఉన్నా అని మాజీ మంత్రి అంటున్నారు. అయితే నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలు వద్ద వైసీపీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్లో చివరికి న్యాయమే గెలిచిందని పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. అంతేకాదు కాకాని గోవర్ధన్ రెడ్డితో స్వయంగా కరచాలనం చేసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు న్యాయమే గెలిచిందంటూ నినాదాలు కూడా చేశారు. వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తాకిడితో నెల్లూరు జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నాపై నమోదైన కేసులు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి కేసుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, అందుకే మాట్లాడడం లేదు అని అన్నారు. 2 సార్లు ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, మంత్రిగా పనిచేసిన తనను చాలా రోజులు జైల్లో పెట్టారని అన్నారు. 7 పీటీ వారెంట్స్ వేశారు. ఎన్నికల సమయంలో జరిగిన లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేశారని మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాకి రావడానికి కూడా నిబంధనలు పెట్టారు. అయినా నా కోసం జగన్ జిల్లాకి వచ్చారు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద దాడి చేసి ఆయన మీదే కేసు పెట్టారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అన్యాయంగా తనను అక్రమ కేసులతో జైల్లో పెట్టారని మాజీ మంత్రి అంటున్నారు. నెల్లూరు జిల్లాలో 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం చరిత్రలో ఇదే మొదటిసారి. 6 కేసులు సోషల్ మీడియా కేసులు పెట్టారని ఆరోపించారు. ఓట్లు వేస్తే ధిక్కరిస్తా అని తాను చెప్పానని, హాస్యాస్పదంగా లిక్కర్ కేసులు నమోదు చేశారని ఎద్దేవా చేశారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నా, మానసికంగా ధైర్యంగా ఉన్నాను. ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఆయన కొడుకు చేసే తప్పులను ఖచ్చితంగా ఎత్తి చూపుతానని కాకాని గోవర్ధన్ రెడ్డి శపథం చేశారు. నాకున్న ఆస్తి ప్రజలు, అభిమానం. జిల్లా కేంద్ర కారాగారంలో అందరూ వైసీపీ వారే. జైలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు దయ వల్ల జైల్లో వైసీపీ వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగానే విడుదల ఆలస్యం చేశారు. నా కోసం నిన్న సాయంత్రం ప్రజలు వచ్చారు, ఈ రోజు ఉదయం కూడా వచ్చారు. ప్రజల అభిమానం మర్చిపోలేనిది అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.